సందేశం ఏంటంటే గొప్ప రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. మీరు కనుక చూస్తే దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై. గొప్ప రక్షణ అంట. ఏంటి గొప్ప రక్షణ? దేని కొరికి రక్షణ? చూస్తాం, రక్షక భటులను చూస్తాం. నిజమే, అంటే దొంగ నుంచి, శత్రువు నుంచి రక్షించడానికి మనము రక్షక భటులని, పోలీసు వారిని మనం చూస్తాం. కొన్ని ఆపదల నుంచి సెక్యూరిటీ చేయడానికి సెక్యూరిటీ వాళ్ళని చూస్తాం. కొన్ని డిపార్ట్మెంట్స్ లో చూస్తాం. అలాగే లోకమంతా కూడా పాపములో బంధించబడ్డది. ఇది ఎవరు చేసిన పాపం?